వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. కొన్ని దగ్గర అయితే లోకసభ ఎన్నికలు అయితే మరికొన్ని దగ్గర పార్లమెంట్ సభలు అవుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు కలిపి పార్లమెంట్ సభలు చేసుకున్నా కానీ ఎన్నికల్లో చాలానే ముందున్నాయన్నమాట. ఈ మధ్యలోనే మనకి ఇంకోటి వచ్చింది. ఎప్పుడైనా సరే ఎన్నికల వాళ్ళు హామీలు ఇస్తూనే ఉంటారు, రిగ్గింగ్లు చేస్తూనే ఉంటారు. ఆ రిగ్గింగ్లో ఇప్పుడు ఒక విషయాన్ని బయటకు వచ్చిందనమాట. అయితే ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుకుందాం అనే సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక ఓపెన్ అంటే ఓపెన్ కాదు, అసలు పోర్టబుల్స్ని ఎలా చేయాలి, బూత్ మొత్తాన్ని కూడా పోల్గా ఎలా చేయాలి, అసలు మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేయాలి అనే మార్గంలో డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మన సంతబొమ్మాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన పాల వసంతరెడ్డి. సో అది సంతబొమ్మాలియే ఫస్ట్ అడ్డగా మారింది, అన్నిటికీ మార్గంగా నిలిచింది. ఈ సంతబొమ్మాలిలో స్టార్ట్ అయిన ఈ వ్యవహారం ప్రతి ఊర్లో కూడా ఇదే కొనసాగుతుందంట. అయితే ఈ వసంతరెడ్డి అనే పర్సన్ ఏం చేశారు అంటే అసలు రిగ్గింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలా గెలవాలి, అభ్యర్థుల మీద చేసే ఎత్తులు పై ఎత్తులు ఎలా చేయాలి అని చెప్పేసి కూడా డైరెక్ట్గా చెప్తున్నాడంట. ఒకనొక సభ ఏదైతే ఉందో మనకి జిల్లా పరిషత్ సభ ఆవరణలో ఒక సభ జరిగిందంట. ఆ సభలో మనకి శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన పేరడ తిలక్ మరియు అంతేకాకుండా ఈ టేకలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మన దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఉండంగానే ఆ రిగ్గింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి అసలు ఓటింగ్ పోల్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలనే విషయాలు బహిరంగంగా అసలు బరి తెగించే చెప్పాడంట. ఈ బరి తెగింపు దేనికోసం అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అంతేగాక 20 గ్రామాలకి అనుకూలంగా రిగ్గింగ్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడంట. 20 గ్రామాలు వైసీపీకి ఏ విధంగా రిగ్గింగ్ చేస్తాయి? అసలు ఆలోచిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అసలు రిగ్గింగ్ అనే విషయాన్నే బయటికి తీయడం పెద్ద తప్పు. ఇక దాంతో వ్యూహాలు అని చెప్పేసి అన్ని వ్యూహాలను పన్నుతున్నాడు. ఆ వ్యూహాలు పన్నడం పక్కన పెడితే అందరి ముందు ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మరీ మాట్లాడుతున్నాడు. సో ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా నొక్కేయరి.